జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తిరుప్పావై పాశురంతో పాటు ఆలయ దర్శనం, తర్వాత చిరంజీవులు భక్తి పాటను కూడా వింటున్నాము. రోజు 13వ పాశురం మనకు సవివరంగా తెలిపిన వాళ్ళు శ్రీమాన్ నల్లదిగ శ్రీనివాసాచార్యులు గారు, సంతోష్ నగర్, హైదరాబాద్. పాశురం వినేద్దామా? ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமஹ. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతంలో ఈ రోజున 13వ పాశురం గురించి అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. புள்ளினிவாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கிடந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை கடம்புக்கார் வெள்ளியெடுந்து பியாட முறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிர குடைந்து நீராடாரே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்த விருந்து கடந்தேలోర్ ఎంబావాయ్. ఈ 13వ పాశురంలో విశేషార్థం తెలుసుకున్నాం. ఓ నడినాక్షి, కొంగరూపమున వచ్చి బకాసురుణ్ణి సంహరించిన వాడకు శ్రీకృష్ణ పరమాత్మను రావణుని సంహరించి శ్రీరాముని కీర్తించుచు గోపస్త్రీలు సంకేట స్థలమునకప్పుడే వెళ్ళినారు. నీవు మాత్రం ఇంకా నిద్ర లేవకున్నావు. శుక్రుడు ఉదయించినాడు, గురువు అస్తమించినాడు. పక్షులన్నీ కూడా ఆహారాన్వేషణకై కూయచు నడు దశలు కూడా పోవుచున్నవి అని గోపికలు మేలుకొల్పనగా ఆమె కొంచెము కనువిచ్చి చూసిందట. అప్పుడామె నేత్ర సౌందర్యమునకు ముగ్ధులై వికసించిన తామర పుష్పములందుండు గండు తుమ్మెదల వంటి నేత్రములు కలదానా, ఇకనేనా లేచిరమ్ము, చల్లనీటి ఎందును మనము స్నానము చేయుదము రమ్మని చెప్పేసి నేటి విశేషమైన పాశురంలో మన ఆండాడు తల్లి కోరింది. ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు మనం ఆలయ దర్శనం సంతోష్ నగర్లోని శ్రీ పద్మావతి మరియు గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వచ్చాము. మేము ఈ టెంపుల్కి రావడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. ఇక్కడి ప్రధాన అర్చకులైన శ్రీమాన్ నల్లదీగ శ్రీనివాసాచార్యులు గారు 3 సంవత్సరముల నుంచి తిరుప్పావై పాశురములను మన ఛానల్లో పెట్టడం జరుగుతున్నది. ఆ తిరుప్పావై పాశురాలను మనము 30 రోజులు చక్కగా విని ఆ అమ్మవారికి నమస్కరించాము. ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలని మేము వచ్చాము. శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు గారు ఈ యొక్క టెంపుల్ గురించి చక్కగా చూపించారు, ఇంకా విశేషంగా చెప్పారు. ఇక ఆలయ దర్శనం మొదలు పెడదామా? ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళుతున్నాము. తర్వాత లోపలి వైపున ఆలయం యొక్క గోపురం ఇలా ఉంది. పక్కగా స్వామి ఆదిశేషుడిపై పవళించిన మహావిష్ణువు కనిపిస్తారు. శిల్పాలతోటి గుడి చాలా ఆవరణ ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడి నుంచి మనము స్వామి దర్శనానికి వెళ్తాము. స్వామి దర్శనం మనకు ఎంతో ప్రశాంతత కలిగించింది. స్వామి అలంకారం కూడా చూడ చక్కగా ఉంది. స్వామికి పూలమాలలతో పాటు తులసి మాలలు కూడా వేసి అలంకరణ చేశారు. స్వామికి ఇరువైపులా జయా విజయాలు ఉన్నారు. ఇక్కడి నుంచి స్వామికి ఒకవైపు పద్మావతి అమ్మవారు, ఇంకోవైపు గోదా
అమ్మవారు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మనం పద్మావతి అమ్మవారిని దర్శించుకుందాం. పూల అలంకరణతో అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు. మూలవర్లు ఉత్సవమూర్తి ఇద్దరు ఉన్నారు. గోదాదేవి దగ్గరికి వెళ్తున్నాం. గోదాదేవి యొక్క అలంకారము చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారు ఎంతో కళగా ఉన్నారు. అమ్మవారి చుట్టూ ఆళ్వార్లు కూడా ప్రతిష్ఠించారు. ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు చుట్టూ ఆళ్వార్లతో కలిసి. స్వామికి ఎదురుగా గరుత్మంతుడు ఉన్నారు. ఆళ్వార్ల యొక్క పేర్లు, వాళ్ళ యొక్క ఫొటోస్ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నారో. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మళ్ళీ గుళ్ళోకి వస్తాము. వీళ్ళు ఆనంద స్వామి ముందర అద్దాల మండపం, ఇక్కడ దీపాలంకరణ సేవ జరుగుతుంది. కళ్యాణ మండపం, రామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ 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 పద్మావతి గోడా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంతోష్ నగర్లో. మళ్ళీ ఇక్కడ స్వామివారు 35 సంవత్సరాల నుంచి కూడా వేంచేశారు. మళ్ళీ ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఆండాళమ్మవారి సన్నిధి, తర్వాత మహాలక్ష్మి అమ్మవారి సన్నిధి, మరియు స్వామివారి మూల విరాట్టు గరుడాళ్వారి సన్నిధి, మరియు రామస్తూపం, ఆదిత్యాది నవగ్రహాల దేవతలు. ఇక్కడ వేంచేసినటువంటి స్వామివారు ఆదిశేషుడు. ఒకటేమో సంతాన ప్రాప్తి గురించి, రెండవది వివాహ ప్రాప్తి గురించి ఇక్కడ చక్కగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. వందలాది మంది భక్తులందరికీ కూడా వాళ్ళు అనుకున్న కోరికలను నెరవేరాయి. మరి 11 రోజులు కూడా దీనికి పూజలు నిర్వహిస్తారు. చివరి రోజున చక్కగా స్వామివారికి అష్టోత్తర నామార్చన జరుపుకొని ఆదిశేష అనుగ్రహాన్ని కూడా పాత్రలు అవుతున్నారు. జై శ్రీమన్నారాయణ. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. వేదములను గన్న తల్లి వేల వేల వందనములు, వేదసారమైన నీకు వేద వందనం. వేదములను గన్న తల్లి వేల వేల వందనములు, వేదసారమైన నీకు వేద వందనం. కంచి కామాక్షి నీకు, కాశీ విశాలాక్షి నీకు, మధుర మీనాక్షి నీకు మహావందనం. కంచి కామాక్షి నీకు, కాశీ విశాలాక్షి నీకు, మధుర మీనాక్షి నీకు మహావందనం. ముల్లోకముల నేను ముక్కొంటి దానికి, ముందు ముందు చేతునమ్మ పాదవందనం. ముల్లోకముల నేను ముక్కొంటి దానికి, ముందు ముందు చేతునమ్మ పాదవందనం. నీ పాదవందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. 7 కొండలలోన ఆదరించి కాపాడు వెంకటేశ్వరునికి వేల వందనం. 7 కొండలలోన ఆదరించి కాపాడు వెంకటేశ్వరునికి వేల వందనం. వేల వేల వందనం. పాలించు తల్లికి పద్మావతికి, పదే పదే చేతునమ్మ పాదవందనం. నీ పాదవందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు
కంటురాణి కళ్యాణి వందనం ఇంద్రకీలాదిలోన సౌందర్య రాణివై విజయదుర్గ కనకదుర్గ ఇదే వందనం ఇంద్రకీలాదిలోన సౌందర్య రాణివై విజయదుర్గ కనకదుర్గ ఇదే వందనం మీకిదే వందనం అభయ మల్లికార్జునికి ఆనంద స్వామికి అభివందనం అన్నపూర్ణ వందనం అభయ మల్లికార్జునికి ఆనంద స్వామికి అభివందనం అన్నపూర్ణ వందనం అంబ వందనం జగదాంబ వందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. పాశురం విన్నాము. అలాగే సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని సందర్శించాము. భక్తి పాటలను భక్తి శ్రద్ధలతో పాడుతున్న అందరికీ ధన్యవాదాలు. చిన్నారులకు మా ఆశీర్వాదాలు. అమ్మవారి కరుణ ఎల్లప్పుడూ మీ అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ తిరిగి మనం రేపు 14వ పాశురంతో కలుద్దాం. లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. జై శ్రీమన్నారాయణ.